వెల్కమ్ బ్యాక్. మహబూబాబాద్ జిల్లాలో 3వ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు నష్టపరిహారం కోసం నిరసన చేపట్టారు. సిపిఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఆందోళన జరిగింది. గత 2 సంవత్సరాలుగా అధికారులు పరిహారం చెల్లింపులో జాప్యం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అజయ్ సారథి ఆరోపించారు. రైల్వే అధికారులు నిధులు మంజూరు చేసినప్పటికీ జిల్లా అధికారులు వాటిని విడుదల చేయడంలో తాత్సారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని, లేకపోతే ఆందోళనలకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో భూ నిర్వాసితులు, సిపిఐ నేతలు పాల్గొన్నారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేటలో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1 ఉద్యోగాల కోసం మంత్రులు, అధికారులు లక్షల రూపాయలు లంచం అడుగుతున్నారని ఆరోపించారు. తప్పును సరిదిద్దుకోకుండా మరోసారి గ్రూప్ 1 పై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి నా ఆలోచన ఏంటంటే, మీరు ప్రైవేట్ రంగంలో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఉన్నతమైనటువంటి స్థానాలు ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాంట్లో ప్రైవేట్ రంగంలో టాలెంటే ఇంపార్టెంట్. మీరు ఎంత మీ యొక్క శక్తియుక్తులను ప్రదర్శించగలిగితే మీ ఎఫిషియన్సీని బట్టి మీ ఎదుగుదల ఉంటుంది. అందువల్ల మీరు ఒక అడుగు పెట్టండి, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి, తప్పకుండా ఉద్యోగాల్లో చేరండి. వాళ్ళ అమ్మాయిలు కూడా చాలా మంది వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఒకప్పుడు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు పాత రోజుల్లో. ఇప్పుడు ఉద్యోగం మానవ లక్షణం అయిపోయింది. అంటే అందరూ ఉద్యోగం చేస్తున్నారు. మహిళలు కూడా సమానంగా అన్ని రంగాల్లో కూడా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తా ఉన్నారు. ఈ మధ్య ర్యాంకులు చూస్తే మహిళలే ఫస్ట్ ఉంటున్నారు. ఎంసెట్ ర్యాంక్ వచ్చినా, లేకపోతే పీసెట్ ర్యాంక్ వచ్చినా, మెడిసిన్ రిజల్ట్స్ వచ్చినా, ఎక్కడ చూసినా గర్ల్స్ టాప్ లో ఉంటున్నారు. దే ఆర్ పర్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్. సో మీరు, ఐఎమ్ సో హ్యాపీ. ఈ రోజు కూడా చాలా మంది గర్ల్స్ వచ్చారు. మీరు కూడా చక్కగా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. నేను సిద్దిపేటలో కూడా ట్రై చేస్తున్నా. వాస్తవానికి